బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. జేవి సోమయాజులు గారు అంతకుముందు ఒక సినిమా చేశాడు, రారా కృష్ణయ్య అని. ఆ రారా కృష్ణయ్య సినిమా డైరెక్ట్ చేసింది యోగి. యోగి అని బాలసుబ్రహ్మణ్యం ఫ్రెండ్. బాలసుబ్రహ్మణ్యం, యోగి వీళ్ళంతా మద్రాసులో ఒక గదిలో ఉండేటటువంటి వాళ్ళు. గోపి అయితే అది క్లిక్ అవ్వలేదు, రారా కృష్ణయ్య. సో అది క్లిక్ అవ్వలేదు సినిమా. సోమయాజులు గారు వెనక్కి వచ్చేసాడు. చాలా మందికి తెలియని కూడా తెలియదు ఆ సినిమా, చాలా మందికి తెలియదు. డైరెక్టర్ యోగి అనే అతను మా ఫ్రెండ్ కూడా ఈ మధ్యనే కాలం చేశాడు. ఓకే. తర్వాత మళ్ళీ ఈ శంకరాభరణం కథ తయారు చేసి, అసలు శంకరాభరణం కథ తయారు చేసేటప్పుడు సీతామహాలక్ష్మి డిస్కషన్లో ఈ కథ చెప్పాడు విశ్వనాథ్ గారు. ఓకే. అప్పుడు జంజాల గారు ఉన్నారు, పాలగుమ్మి పద్మరాజు గారు ఉన్నారు, నేను, మురారి, వీళ్ళంతా ఉంటే ఈ కథ చెప్పాడు ఆయన. కథ ఒక సంగీత విద్వాంసుడు, సంగీత విద్వాంసుడిని ఒక వేస్ట్ వచ్చి బుడ్డోడిని తీసుకొచ్చి ఆయన దగ్గర చేర్చడం, ఈ కథ చెప్తుంటే ఇందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డ్యూయట్ ఏమిటి, లొకేషన్లు ఏమిటి, ఏమిటి కథ అని అనుకున్నాం మేము. ఈ కథ ఎందుకంటే చెప్పేవాడు ఈ కథ మీద ఆ ఫీడ్బ్యాక్ తీసుకుందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆయన. అందరికీ చెప్తూ వస్తున్నాడు ఆయన. సో మొత్తానికి ఏడింది నాగేశ్వరరావు ఈ కథ చేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తర్వాత అంతా బాగానే ఉంది. ఈ సోమయాజుల క్యారెక్టర్కి, శంకర శాస్త్రి క్యారెక్టర్కి ఎవరిని వేయాలి? నాగేశ్వరరావు గారిని వేయాలి. నాగేశ్వరరావు గారిని వేస్తే నాగేశ్వరరావు గారు కనిపిస్తాడు క్యారెక్టర్ కన్నా. తర్వాత గుమ్మడిని వెయ్యాలా, లేకపోతే కృష్ణరాజు గారిని వెయ్యాలా? కృష్ణరాజు గారు ఏమన్నాడంటే, నా మీద ఆ క్యారెక్టర్ పండదండి, ఫైట్లు గిట్లు చేసేవాడిని నేను, ఇదేంటిది అని ఆయన చెప్పాడు. ఆఖరికి వెతికి 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 నాటకాలు కన్యాశుల్కంలో జేవి రమణమూర్తి వాళ్ళ అన్నయ్య ఒకడు ఉన్నాడు, అతనైతే సూట్ అవుతాడు అనేటటువంటి విషయం మొత్తానికి బయటకు వచ్చింది. సరే, జేవి రమణమూర్తి గారు ఆయనకి కబురు చేస్తే నేను సినిమాలకు రాను అన్నాడు ఆయన. ఆయన చాలా చాలా మంచి అడ్మినిస్ట్రేటరు జేవి సోమయాజులు గారు. శ్రీకాకుళంలో డిప్యూటీ కలెక్టర్ చేశాడు, తర్వాత వైజాగ్కి డిప్యూటీ కలెక్టర్గా వచ్చాడు. అయితే ఫస్ట్ నుంచి నాటకరంగం మాత్రం ఆయన వదలలేదు. నాటకరంగమే. నేను శ్రీకాకుళంలో జాబ్ చేశాను కదా. శ్రీకాకుళంలో జాబ్ చేసి మేము నాటకం రిహార్సల్ ఆడి తిరిగేటటువంటి ఆ సందులో ఇల్లు, జేవి సోమయాజులు గారి ఇల్లు, అది ఎత్తరుగుల ఇల్లు. ఆ ఎత్తరుగుల మీద కూర్చొని పద్మాసం వేసుకుని కూర్చొని నేను ఆ సందులో నుంచి వస్తుంటే ఏమయ్యా పంతులు అని ఇంత గొంతుతో అనేవాడు. ఆయన నాటకాలండి కాళరాత్రి, తర్వాత కీర్తిశేషులు, కన్యాశుల్కంలో ఆ నాటకాలు చూడాలి. కీర్తిశేషులు అని ఒక మంచి అద్భుతమైనటువంటి నాటకం. అందులో జేవి సోమయాజులు వేస్తాడు, రమణమూర్తి వేస్తాడు, వాడు నలుగురు అన్నదమ్ములు. అందులో శ్రీరామూర్తి అని ఒక అతను ఉన్నాడు, అతను కూడా వేస్తాడు. శ్రీకాకుళంలో ఈ నాటకం వేస్తున్నారండి. ఈ నాటకం వేస్తుంటే వాళ్ళ మదర్ వచ్చారు నాటకం చూడటానికి. ఏంటి, ముగ్గురు కొడుకులు స్టేజ్ మీద నాటకం వేస్తుంటారు. చాలా అద్భుతమైనటువంటి నాటకం, అద్భుతంగా యాక్ట్ చేస్తారు. ఆ నాటకం చూడటానికి ఈవిడ వచ్చి కూర్చుంది. ఈవిడ నాటకం చూస్తుంటే నేను ఈవిడ్ని చూస్తున్నా, తల్లి ఎంత మురిసిపోతుందో ఈవిడ అని. అద్భుతంగా ఆడేవాళ్ళు. తర్వాత ప్రఖ్య శ్రీరామూర్తి రాసిన కాళరాత్రి అని ఒక నాటకం అండి. అందులో ఒక క్యారెక్టర్ వేస్తాడు సోమయాజులు గారు. అసలు కళ్ళల్లో ఆ పాయిజనస్ లుక్స్ అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. సరే, అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. లుక్స్ అంటే నాకు ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది. కోర్టు దగ్గర కోర్టులో అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళ మన ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ని, వాళ్ళ మామని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటారు. అవునవును. ఇవి తిట్లు తిడతా ఉంటుంది, నువ్వు నాశనం అయిపోతావు అని తిడతా ఉంటుంది. శంకర శాస్త్రి గారు మెట్లు దిగి అలా వస్తారు అనమాట. ఒక డైలాగ్ ఉండదు, ఒక అరుపు ఉండదు, ఏముండదు.
మీరు చెప్పిన పాయిజనస్ లుక్స్ ఆ లుక్స్. అలా ఇవ్వంగానే అంత సైలెంట్. తర్వాత ఆ లుక్స్ మీదే ప్లే చేశాడు విశ్వనాథ్ గారు. ఈ విషయం ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము.